వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు ఆ ఒక్క అంశంపైనే ఉన్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దేశవ్యాప్తంగా హీట్ పెరుగుతున్న వేళ తెలంగాణ నుంచి ఒక అనూహ్యమైన పొలిటికల్ ట్విస్ట్ ఊపందుకుంది. నిన్నటి వరకు కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ గులాబీ దళం ఇప్పుడు ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుంటూ ఒక అత్యంత వ్యూహాత్మకమైన ప్రకటన చేసింది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూనే జాతీయ రాజకీయాల్లో సరికొత్త ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రచించిన ఆ చాణక్య వ్యూహం ఏంటి? ఈ డీలిమిటేషన్ బిల్లుపై గులాబీ పార్టీ తీసుకున్న సరికొత్త సానుకూల నిర్ణయం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో సరికొత్త వ్యూహాత్మక మలుపు చోటు చేసుకుంది. జాతీయ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించే గులాబీ దళం తాజాగా డీలిమిటేషన్ అంశంపై అత్యంత ఆసక్తికరమైన వైఖరిని ప్రదర్శించింది. గతంలో కేంద్రం నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అధినేత కేసీఆర్ ఇప్పుడు దేశ ప్రయోజనాలను, దక్షిణాది హక్కుల పరిరక్షణకే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేంద్రంలో గుడ్డిగా విభేదించడం కంటే రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగనంత కాలం బిల్లుకు మద్దతు ఇవ్వాలనే నిర్మాణాత్మక ధోరణిని బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రదర్శిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య వాటా తగ్గకుండా ఉండే ఫార్ములాను కేంద్రం అమలు చేస్తే తాము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం కేసీఆర్ రాజకీయ పరిణతిని నిదర్శంగా నిలుస్తోంది. తెలంగాణతో పాటు యావత్ దక్షిణ భారతదేశ ప్రయోజనాలే పరమావధిగా ఈ సరికొత్త నిర్ణయాన్ని గులాబీ పార్టీ తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే స్థానిక ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని బీఆర్ఎస్ మరోసారి రుజువు చేసింది. దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చడంలో కేసీఆర్ చాణక్యత మరోసారి నిరూపితమైంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలంతో పాటు సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దార్శనికతకు కనిపిస్తోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు అన్నదే ఆయన ప్రధాన సంకల్పం. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్లో ప్రస్తుతం దక్షిణాదికి ఉన్న 24% సీట్ల వాటాను భవిష్యత్తులోనూ అలాగే కొనసాగించాలని కేటీఆర్ గట్టిగా డిమాండ్ చేశారు. జనాభా ప్రతిపాదికన మాత్రమే సీట్లను పెంచితే ప్రగతిశీల రాష్ట్రాల కష్టానికి గుర్తింపు లేకుండా పోతుంది అని ఆందోళనకు ఆయన వ్యక్తం చేశారు. అందుకే దేశ సమగ్రతను దెబ్బతీయకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా సమతుల్య ఫార్ములాలను బిల్లులో చేర్చాలని బీఆర్ఎస్ కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే డీలిమిటేషన్ ప్రక్రియ నిజంగానే 50% ఫార్ములా ప్రకారం సాగితే దక్షిణాది ప్రాతినిధ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఈ లాజిక్ను ఆధారంగా చేసుకునే దక్షిణ ప్రాంత ప్రజా ప్రయోజనాలను కాపాడే నిబంధనలు బిల్లులోనే ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గులాబీ పార్టీ తేల్చి చెప్పింది. కేసీఆర్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం వల్ల పార్టీ జాతీయ స్థాయిలో మరింత బాధ్యతాయుతమైన శక్తిగా అవతరించే అవకాశం ఉంది. ప్రాంతీయ ప్రయోజనాల పరిరక్షణలో బీఆర్ఎస్ ఎప్పటికీ ముందంజలో ఉంటుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూనే జాతీయ అంశాలపై స్పష్టమైన అవగాహనతో ముందడుగు వేయడం కేసీఆర్ నాయకత్వ శైలికి అద్దం పడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ విధానాలను కేవలం రాజకీయ కారణాలతోనే కాకుండా ప్రజల శ్రేయస్సు కోణంలోనే బీఆర్ఎస్ విశ్లేషిస్తోంది. గతంలో ఉన్న తీవ్ర విమర్శల ధోరణిని పక్కనపెట్టి ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం సానుకూల వైఖరిని ప్రదర్శించడం పార్టీ పరిణతిని చూపిస్తోంది. దక్షిణ భారతదేశం సాధించిన అభివృద్ధిని గుర్తించి కేంద్రం ఇక్కడి ప్రజల హక్కులపై కత్తి దూయకుండా ఉండాలనేదే కేటీఆర్ చేసిన హెచ్చరికలోని అసలు ఉద్దేశం. ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగితే తాము రాజీ లేని పోరాటానికి సిద్ధమని చెప్పడం ద్వారా గులాబీ దళం తన ప్రాంతీయ సెంటిమెంట్ను బలంగా చాటుకుంది. పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలన్నదే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు పరమార్థం. రాబోయే రోజుల్లో సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ దక్షిణాది వాటా తగ్గకుండా ఉంటే బిల్లును ఆమోదించడం
విమర్శించడానికి బీఆర్ఎస్ కు ఎలాంటి సంకోచం లేదు. కేసీఆర్ నిర్దేశించిన ఈ సరికొత్త రాజకీయ వ్యూహం ద్వారా పార్టీ తన జాతీయ ఆశయాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ సరికొత్త రాజకీయ మలుపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉంటవన్న సూత్రానికి బీఆర్ఎస్ తాజా వైఖరి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. కేంద్ర పెద్దలపై గతంలో చేసిన విమర్శలను పక్కన పెట్టి ప్రస్తుత జాతీయ అవసరాలకు అనుగుణంగా స్పందించడం కేసీఆర్ రాజకీయ చరిత్రలను తెలియజేస్తోంది. కేటీఆర్ ద్వారా విడుదలైన ఈ వ్యూహాత్మక ప్రకటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని బీఆర్ఎస్ బలంగా గుర్తు చేసింది. దేశంలోనే అత్యంత ప్రగతిశీల ప్రాంతంగా ఉన్న దక్షిణాది ప్రయోజనాలను కాపాడడంలో కేసీఆర్ ఎల్లప్పుడూ అగ్రభాగంగా ఉంటారన్న నమ్మకం ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ బిల్లుకు షరతులతో కూడిన మద్దతు ప్రకటించడం ద్వారా తాము అభివృద్ధి నిరోధకులం కాదని గులాబీ పార్టీ నిరూపించుకుంది. భవిష్యత్తులో సీట్ల విభజన ఏ రకంగా జరిగినా తెలంగాణ, పొరుగు రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గకూడదన్నదే కేసీఆర్ అంతిమ లక్ష్యం. ఈ ఆసక్తికరమైన రాజకీయ వ్యూహం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ను జాతీయ స్థాయి ప్రయోజనాలతో బీఆర్ఎస్ విజయవంతంగా ముడిపెట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత దార్శనికతతో చాణక్య వ్యూహంతో తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం దేశ రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ప్రాంతీయ హక్కుల పరిరక్షణే శ్వాసగా సాగుతున్న గులాబీ దళం ఈ డీలిమిటేషన్ ప్రక్రియలోనూ దక్షిణాది గొంతుకగా నిలిచింది. అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా చూస్తూనే జాతీయ స్థాయిలో తమ ముద్రను మరింత బలోపేతం చేసుకునేలా కేసీఆర్ ఈ వ్యూహాన్ని రచించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చర్చలు ఊపందుకుంటున్న తరుణంలో దక్షిణాది ఆత్మగౌరవాన్ని మరియు ప్రాతినిధ్యాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్మాణాత్మక వైఖరి అత్యంత ప్రశంసనీయం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిశితంగా గమనిస్తూ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్న కేసీఆర్ రాజకీయ పరిణతికి ఈ సరికొత్త ట్విస్ట్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ బిల్లు రూపకల్పన ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని గులాబీ శ్రేణులు ఈ ప్రకటన ద్వారా దేశానికి గట్టి సందేశాన్ని తెలిపాయి.